స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. వేణులతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును, విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. వేణులతో కీర్తించిన తీర్చలేము నీ రుణమును, విస్తార తైలము నీకిచ్చిన తీరునా నీ త్యాగము. నలిగిన నా హృదయ దీపిక అందుకో స్తుతి మాలిక. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా, అర్హత లేని నన్ను ఆదరించి నడిపించావు. యోగ్యత లేని నన్ను పిలిచావు నీ సాక్షిగా, అర్హత లేని నన్ను ఆదరించి నడిపించావు. నా జీవిత కాలమంతా ప్రకటింతును నీ నామము. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతి 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 స్తోత్రార్హుడా, స్తుతి 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 పాత్రుడా. స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా.
స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా, స్తుతులందుకో యేసయ్యా, మా స్తుతులందుకో యేసయ్యా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని సమయంలో ధ్యానించుకుందాము. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ విధముగానైనా మీ పాదాల చెంత కూడినైనా నైనా మీ మాటలు వినడానికి నైనా మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను నైనా. ఇంతవరకు మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నైనా, ఆశ్చర్య కార్యములను బట్టి మీకు స్తోత్రాలు. మా ఎడల మీరు చూపుతున్న కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీ క్షమాపణ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మేమేమై ఉన్నామో అది మీ కృప వల్లనే అయి ఉన్నాము నాయన, మీ దయ వల్లనే అన్నాము. మీ సహాయము కొరకు వేడుకొంచున్నాము అయ్యా. నన్ను మరుగుపరచండి, మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధమైన రక్తాన్ని మాపై ఉంచమని వేడుకొంచున్నాము. మీరే కృప చూపి నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగనుగాక. ఇంతవరకు దేవుడు తన కృప చేత మనల్ని నడిపిస్తూ, మనకు సహాయం చేస్తూ, మన జీవితాల్లో ఆయన చేస్తున్న ప్రతి మేలును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన మరి మనము సజీవముగా ఉన్నామంటే, మరి క్షేమముగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. ఏదో గొప్పతనం ఉన్నదని కాదు, కానీ దేవుడు తన కృపను చూపుతున్న విధానాన్ని బట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, మరి ఎక్కువగా ఆయన సంతోషపరచాలని, ఆయన మహిమపరచాలని ఆశపడుచు ఉన్నాము. ఈ దినము మరి దేవుని హృదయము ఎవరిపై ఉన్నది అన్న విషయం గురించి ధ్యానించుకుందాము. దేవుని హృదయము ఎవరిపై ఉన్నది? మరి ప్రతి ఒక్కరి హృదయము మరి ఎవరిపై ఉంటుంది అని మనము గమనించుకున్నట్లయితే, తల్లిదండ్రులకి బిడ్డల పైన, బిడ్డలకి తల్లిదండ్రుల పైన, లేకపోతే కొంతమందికి స్నేహితుల పైన, కొంతమందికి వారికి ఇష్టమైన వారిపైన వారి హృదయము ఉంటుంది. అయితే దేవుని హృదయం అయితే ఎవరిపై ఉంటుంది? ఎవరి గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటారు? ఎవరిపై ఆయన లక్ష్యం ఉంచుతూ ఉంటారు? ఎవరి ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ఇది నాని వాక్యం నుండి మనం చూసుకుందాము. అయితే కీర్తనల గ్రంథము నుండి మరి ఆ విషయాల్ని నేను చూడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే కీర్తనాకారుడు, మహారాజు అయిన దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయిన గనుక ఆయనకి దేవుని యొక్క హృదయము ఎటువంటిదో అన్నది ఆయన చక్కగా చెప్పగలరు. ఎందుకంటే దేవుని హృదయాన్ని తొంగి చూసిన వ్యక్తిగా ఆయన హృదయము మరి ఎలాంటి హృదయమో, ఆయనకి ఎలాంటి ఇష్టాలో ఇవన్నీ కూడా ఆయన బాగా తెలుసుకొని ఉన్నారు. దేవునితో సన్నిహితమైన సంబంధము, దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా దేవుని హృదయాన్ని చూస్తూ, ఆయన హృదయాన్ని అనుసరిస్తూ జీవించిన వ్యక్తిగా మరి దావీదు భక్తుని మనం చూస్తూ ఉన్నాము. గనుక కీర్తనల నుండి ఈ విషయం గురించి చూడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి కీర్తనలు మొదటి నుంచి చివరి వరకు కొన్ని వచనాలను ఓపికతో చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాము. కీర్తనలు 9వ అధ్యాయము 9వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా
దేవుడు నలిగిన వారికి తాను మహాదుర్గమ్మగా ఉంటారని ఇక్కడ మనము చూస్తున్నాము. ఎవరైతే నలిగిపోయిన స్థితిలో ఉంటారో, నలిగిపోవడం అంటే ఎవరు నలిగిపోయి ఉంటారో వారికే తెలుస్తుంది. నలిగిన స్థితి మరి పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి నలిగిపోయిన వ్యక్తులు ఉంటారు, మరి బాధపరచబడిన వ్యక్తులు ఉంటారు. అలాంటి వారికి దేవుడు మహాదుర్గమై ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే నలిగిపోయి ఉంటారో అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడని, దేవుని హృదయము వారిపై ఉంటుందని, ఆయన మనస్సు వారి తట్టు ఉంటుందని మనం చూస్తున్నాము. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడని దేవుని వాక్యంలో మరి కీర్తనలోనే రాయబడి ఉన్నది. గనక నలిగిపోయి ఉన్నావేమో, ఈ జీవితంలో పరిస్థితులను బట్టి, వచ్చిన శ్రమలను బట్టి నలిగిపోయి ఉంటే దేవుడు అంటున్నాడు, ఎవరైతే నలిగిపోయి ఉన్నారో వారికి నేను మహాదుర్గమ్మగా ఉంటాను, ఆపత్కాలముల్లో వారికి మహాదుర్గమగును అని దేవుడు చెప్తున్నారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిన స్థితిలో ఉన్న వారికి ఇది ఎంతో శుభవార్త కదా. అందుకే మనల్ని మనము విరిగి నలిగిన హృదయము గలవారిగా ఎప్పటికప్పుడు ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని దృష్టి వారిపై ఉన్నది కనుక, అలాంటి స్థితిలో ఉంటే మనపై కూడా దేవుని దృష్టి ఉంటుంది కనుక అలాంటి స్థితిలో మనల్ని మనం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టి ఎవరిపై ఉంటుందో వారు ధన్యులు. దేవుని దృష్టి ఎవరిపై అయితే ఉండదో వారు ఎంతో భయంకరమైన స్థితిలో శాపగ్రస్తులని, ఆశీర్వాదము లేని వారని మనం చెప్పుకోవచ్చు. అలాంటి స్థితి మనకొద్దు, కానీ దేవుని దృష్టి మనపై ఉండాలన్న ఆశ నిత్యము మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాగే కీర్తనలో 10వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేటుకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము మరి ఇంకొక రకమైన వ్యక్తులను దేవుడు ఎవరిపై అయితే తన హృదయము ఉంచి ఉన్నారో అని, దేవుడు ఎవరిపై తన దృష్టిని ఉంచి ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. హల్లెలూయా. నిరాధారులు అంటే ఎవరికైతే ఏ ఆధారము లేదో, ఆధారపడడానికి వ్యక్తులు కానీ వారికి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, అట్టి వారు నాకు అప్పగించుకున్నప్పుడు తండ్రి లేని వారికి నేను సహాయం చేస్తానని దేవుడు ఇక్కడ ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నారు. కనుక ఏ ఆధారం లేదని భయపడద్దు, కృంగిపోవద్దు. ఆధారం లేని వారికి ఆధారము దేవుడే, దిక్కులేని వారికి ఆధారము ఆయనే అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. కనుక నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. హల్లెలూయా. ఈ మాటలు చదువుతుంటుండగా హృదయము ఎంతో సంతోషముతో, ఆనందముతో మరి నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని మనస్సు ఎంత మంచి మనస్సు కదండి, ఎంత గొప్ప మనస్సు అని మనం దీన్ని బట్టి మనము చూడగలము. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వారైతే మరి అటువంటి హృదయం లేకపోవచ్చు, కానీ దేవుడైతే నిరాధారులను, తండ్రి లేని వారిని దృష్టిస్తూ ఉన్నాడని, ఆయన వారికి సహాయం చేస్తానని మరి ఆయన చెప్తున్నారు. తండ్రి లేని వారు అంటే మరి ఎవరైతే తండ్రిని కోల్పోతారో, అంటే బిడ్డలకు తండ్రి ఉండడు, భార్యకైతే భర్త లేని స్థితి, అంటే విధవరాలు పక్షముగా తండ్రి లేని వారికి దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అనే వాక్యంలో రాయబడి ఉన్నది.
మనకు సహాయం చేస్తానన్నవాడు మరి మామూలు వ్యక్తి కాదు, నరమాత్రుడు కాదు. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల దేవుడు మనకు సహాయం చేస్తానన్నాడు కనుక భయపడకుండా, దిగులు చెందకుండా, మరి తండ్రి లేని వారైతే, విధవరాండ్రైతే, నిరాధారులైతే ఎంత ధైర్యముగా జీవించచ్చు కదండి. ఇలాంటి మాటలను బట్టి మరి ఎంతో ధైర్యము, ఆదరణ, సంతోషము కలుగుతూ ఉంటుంది. అలాగే కీర్తనలు 17వ అధ్యాయము, కీర్తనలు క్షమించండి, కీర్తనలు 14వ అధ్యాయంలోనే, కీర్తనలు 10వ అధ్యాయంలోనే 14వ వచనము మనము చూసుకున్నాము కదండి. 14వ వచనాన్ని చూసుకున్నాము, క్షమించండి. కీర్తనలు 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసుకున్నాము. తర్వాత 17, 18 వచనాలు, అదే అధ్యాయము 17, 18 వచనాలు. యెహోవా లోకులు ఇకను బైకార్లు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఇక్కడ మరికొందరిని చూస్తున్నాము. మరి దేవుని హృదయము ఎవరిపై ఉంటుందని ఇక్కడ కొంతమందిని చూస్తున్నాము. బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. బాధపడే వారిపై దేవుని దృష్టి ఉంటుందని ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు అంట బాధపడు వారి కోరికను ఆయన వింటున్నారని ఇక్కడ చెప్తున్నారు. కనుక నీ యావత్ బాధలో నేను బాధ నొందితిని అనే వాక్యము యెషయా గ్రంథంలో మనము చూడొచ్చు. మనము బాధపడుతున్నప్పుడు దేవుడు సంతోషించే దేవుడు కాదు, కానీ మన బాధ ఆయనకి తెలుసు. మరి ఎవరైతే అలాగ బాధపడుతూ ఉంటారో వారి కోరికను నీవు విని ఉన్నావు. గనుక మన బాధలను దేవుని దగ్గరికి మనం తీసుకురావాలి. దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకొస్తామో, బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం బాధపడుతున్నప్పుడు మనుషులైతే ఎన్నో మాటలు అనొచ్చు, మనకి తీర్పు తీర్చచ్చు. ఇలా చేసావు కాబట్టి, అలా చేసావు కాబట్టి నీకు ఈ బాధ వచ్చిందని అనొచ్చేమో, కానీ దేవుడు అంటున్నారు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నా, నేను విని ఉన్నానని ఆయన చెప్తున్నారు. ఎప్పుడైతే మనకు బాధ కలిగినప్పుడు దేవుని పాదాల దగ్గరకు వస్తామో, మరి మన జీవితాల్లో ఒకవేళ పొరపాటులు ఉండొచ్చు, తప్పిదాలు ఉండొచ్చు, మనం పాపము చేసి ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చి మరి మన పాపములు, మన తప్పిదములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మన యందు కనికరము చూపుతారు. మన కోరికను ఆయన తీర్చే దేవునిగా ఉంటారు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీరుస్తానని ఆయన చెప్తున్నారు. నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. హల్లెలూయా. ఎంత మంచి మాటలను దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి భయపడద్దు, నాకెవరు లేరు అని అనుకోవద్దు, నాకేమీ లేదు కదా అని అనుకోవద్దు. నీవు నిరాధారముగా ఉన్నప్పటికీ, నీవు బాధలో ఉన్నప్పటికీ, నీవు నలిగిన స్థితిలో ఉన్నప్పటికీ, తండ్రి లేకపోయినా, భర్త లేకపోయినా దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. గనక ధైర్యముతో దేవుని కృప కొరకు వేడుకుందాము. హల్లెలూయా. తర్వాత మాటను చూసుకుందాము. కీర్తనలు 12వ అధ్యాయము 5వ వచనము. కీర్తనలు 12వ అధ్యాయము 5వ వచనము. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను,
రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదండి, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, బలత్కారము బాధపడడం అంటే మరి ఎవరైతే బలవంతులు మరి దీనులను, దరిద్రులను, మరి వారికంటే తక్కువ వారిని వారి యొక్క బలాన్ని ఉపయోగించి వారిని బాధ పెడుతుంటారు. మరి అటువంటి బలత్కారాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో, దరిద్రుల నిట్టూర్పులను బట్టి దేవుడు ఇప్పుడే లేచేదనని చెప్తున్నారు. ఎందుకంటే అలాగా ఎప్పుడైతే దీనులు, దరిద్రులు మరి బలత్కారం చేత బాధపరచబడుతూ ఉంటారో దేవుడు సహించలేరు. ఆయన అంటున్నారు, నేను ఇప్పుడే లేస్తాను, నేను చూస్తూ ఊరుకోను. కానీ మీరు ఎప్పుడైతే అలాంటి బాధపడుతున్న వారు రక్షణను కోరుకుంటారో, ప్రభువా నాకు సహాయం చేయమని దేవునికి మొరపెడతారో, నేను వెంటనే వారికి రక్షణ కలుగు చేస్తాను, ఇప్పుడే నేను లేచి వారికి సహాయం చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. గనుక దేవుని సహాయము ఎంతో గొప్పది. ఒకరు బలత్కారము చేత దీనులను, దరిద్రులను బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుడు లేచి తన రక్షణను అనుగ్రహించే దేవుడు. అయితే నీవు ఆ రక్షణను కోరుకునేవానిగా ఉండాలి. దేవునికి మొరపెట్టాలి, దేవా నా పరిస్థితి, దేవా నీవు చూస్తున్నావు గనుక నాకు సహాయం చేయనైనా అని దేవుణ్ణి మనం వేడుకున్నప్పుడు దేవుడు గొప్ప రక్షణను కలుగ చేసి గొప్ప కార్యము చేయగలిగిన శక్తి గల దేవుడు. హల్లెలూయా. అలాగే మరి ఒక మాటను చూద్దాము. కీర్తనలు 14వ అధ్యాయము 6వ వచనము. 14వ అధ్యాయము 6వ వచనము. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. మరి బాధపడే వారి ఆలోచనలు మనుషులు తృణీకరించచ్చేమో కానీ దేవుడు అంటున్నారు, నేను మీకు ఆశ్రయముగా ఉంటున్నాను అని దేవుడు చెప్తున్నారు. ఒకని బాధ మరి మనుషులు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ మరి మనల్ని చక్కగా అర్థం చేసుకోగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే దేవాది దేవుడైన యేసు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. బాధపడే వారి ఆలోచనలను ఆయన మరి మనుషులు తృణీకరించిన దేవుడు ఆశ్రయముగా ఉంటానని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే కీర్తనలు 18వ అధ్యాయము 27వ వచనము. కీర్తనలు 18వ అధ్యాయము 27వ వచనము. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. శ్రమను అనుభవిస్తున్న వారిని దేవుడు రక్షిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. మరి నీవు ఎటువంటి శ్రమలో ఉన్నావో, ఎటువంటి కష్టంలో ఉన్నావో కానీ దేవుడు నీపై దృష్టి ఉంచుతున్నారన్న విషయాన్ని మాత్రము మర్చిపోవద్దు. ఆయన నిన్ను రక్షిస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నారు. గర్విష్ఠులకు విరోధినై వారిని అణచివేసెదవు. మరి మనము శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మరి దీన మనస్సు ధరించుకొని దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు రక్షిస్తారు. కానీ గర్వముతో, అహంకారముతో విడిచిపెట్టకుండా మనం ఉంటే వారికి విరోధి అయి దేవుడు అని మాట ఇక్కడ మనం చూస్తున్నాము. గనక శ్రమ పడినప్పుడు మనము దీనులమై మనం తగ్గించుకొని మన పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడాలి. అందుకే కీర్తనలో 40వ అధ్యాయము 17వ వచనములో ఆ మాటను మనం చూస్తాము. కీర్తనలో 40:17 వచనము. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. హల్లెలూయా. శ్రమలు మన జీవితాల్లో మరి వచ్చినప్పుడు మనము దీనులమై ఉండాలి.
మనల్ని మనం తగ్గించుకోవాలి. మనకున్న అహంకారము కానీ, మనకున్న అతిశయము కానీ, వీటన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే దీనులమైపోతామో, మనల్ని మనం తగ్గించుకుంటామో, అలాంటి తప్పుడు ప్రభువు మనల్ని తలంచుకుంటున్నారంట. దేవుడు మనల్ని తలంచుకుంటారు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. హల్లెలూయా. దేవుడు మనల్ని తలంచుకుంటే ఎన్నో గొప్ప కార్యాలు, దేవుడు వ్యక్తులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగించారు. గనక శ్రమల పాలైనప్పుడు మనల్ని మనము తగ్గించుకున్న స్థితిలో, దీన స్థితిలో మనల్ని మనం ఉంచుకొని దేవుని ఎదుట అటువంటి మన హృదయములో ఆ దీనత్వము కనిపించాలి. ప్రవ్వా, నా వల్ల అవ్వదు నాయనా, ప్రవ్వా నేను నీ మీద ఆధారపడుతున్నాను, నాకు నీవే సహాయం చేయాలి, నీవు తప్ప నాకెవరు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరని వినయ మనస్సుతో, మరి ఎంతో తగ్గింపుతో మనము దీనులమైనప్పుడు ప్రభువు మనల్ని తలంచుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు మనల్ని తలంచుకోవడం అంటే అది ఎంతో గొప్ప సంగతి. దావీదు భక్తుడే అంటాడు, దేవా నీవెంత గొప్ప దేవుడు, ఈ సృష్టి ఎంతో గొప్పది, అలాంటిటప్పుడు నీవు నరుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే అవును, ఈ సర్వ సృష్టి ఎంతో గొప్ప సృష్టి, ఎంతో మరి అనంతమైన ఈ సృష్టిలో మనుష్యుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటకు మేమే పాటి వారమని మరి దావీదు భక్తుడే దేవుని దగ్గర వినయముతో దేవుణ్ణి స్తుతించడము మనము చూస్తూ ఉంటాము. హల్లెలూయా. దేవుడు ఎంత మంచివాడు కదండి, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు ప్రేమ గల దేవుడు. ఆయన మనకి మరి ఒక అవకాశాన్ని దయచేసే దేవుడు. మనం మంచివారమని ఆయన జ్ఞాపకము చేసుకునే దేవుడు. మన ప్రతి పాపముకు ఆయన ప్రతీకారము తీర్చే దేవుడు కాదు, మన ప్రతి దోషముకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు. కానీ మనం మంచివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, మన పాపాన్ని విడిచిపెట్టుకుంటామో, మన చెడు మార్గాలను విడిచిపెట్టుకుంటామో, మన భక్తిహీనతను విడిచిపెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఎటువంటి పరిస్థితి అయినా అప్పటికీ కూడా దేవుడు మనకి సహాయం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మరొక మాట కీర్తనలు 68వ అధ్యాయము 5-6 వచనాలు. కీర్తనలు 68వ అధ్యాయము 5-6 వచనాలు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాలయమందుండే దేవుడు, పరిశుద్ధమైన ఆలయమందు దేవుడు ఉంటాడు. మన హృదయమే ఆయనకి ఆలయమై ఉన్నదని దేవుడే సెలవిస్తున్నాడు. కనుక మన హృదయం అనే ఆలయంలో ఉన్న దేవుడు, అలాగే మనం ప్రతి ఆదివారం ఆయన మందిరంలో కూడుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఎలాంటి దేవుడని ఆయన తన్ను గూర్చి తాను చెప్పుకుంటున్నారంటే, నేను తండ్రి లేని వారికి తండ్రిని, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్న దేవుడను అని ఆయన ప్రకటించుకుంటున్నాడు. హల్లెలూయా. తండ్రి లేని వారి యొక్క బాధ వారికే తెలుసు. అదెంతో బాధ. ఆ లోటును ఎవరూ తీర్చలేరు. భర్త లేని లోటును ఎవరూ తీర్చలేరు. వారెంతో వేదన చెందుతూ ఉంటారు. లోకమైతే వారిని ఎంతో తక్కువగా చూస్తూ ఉంటుంది, హీనముగా మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళని చీదరించుకుంటూ అసహ్యించుకుంటూ ఉంటుంది. వీళ్ళు కనిపించారా, అయ్యో మా జీవితాలు పాడైపోతాయే అన్నట్లుగా మాట్లాడుకుంటుంది. కానీ దేవుడు చూడండి, ఆయన ఎలా ప్రకటించుకుంటున్నారో, నేను తండ్రి లేని వారికి తండ్రిని, విధవరాండ్రకు న్యాయకర్తనని ఆయన చెప్తున్నారు. ఒకసారి మరి మా బంధువుల్లో
బిడల గురించి నేను బాధపడుతున్నారు. వారి తండ్రిని కోల్పోయి ఉంటుండగా, అయ్యో ప్రభువా, వారి తండ్రిని కోల్పోయారు, వారిని ఆదరించండి అని, వారిని ధైర్యపరచండి అని వారి కొరకు నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇలాగ అంటూ ఉన్నారు, వారి తండ్రి లేని వారని ఎందుకు అనుకోవాలి, నేను వారికి నిత్యుడగు తండ్రిని అని దేవుడు చెప్తున్నారు. అవును, దేవుణ్ణి నువ్వు ఏ స్థానం అయితే దేవునికి ఇస్తావో ఆ స్థానాన్ని దేవుడు నమ్మదగిన దేవునిగా, ఆ లోటును తీర్చే దేవుడు. తండ్రి లేని లోటు, సహోదరుడు లేని లోటు, తల్లి లేని లోటు, స్నేహితుడు లేని లోటు, ఈ లోటులో ఎవరైతే లేరనుకుంటావో ఆ ప్రతి లోటును కూడా తీర్చగలిగిన దేవుడు మన దేవుడు. తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. అలాగే ఇంకేం చెప్తున్నారంటే, ఏకాంగులను సంసారాలుగా చేయి దేవుడు. హల్లెలూయా. ఎవరైతే ఏకాంగులుగా ఉంటారో, ఎవరైతే వివాహము కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారి లైఫ్ పార్ట్నర్ కొరకు ఆశపడుతున్న బిడలు, వారిని సంసారాలుగా చేయవాడను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏకాంగులను సంసారాలుగా చేయి దేవుడు. గనక ప్రియమైన బిడ్డ, ఒకవేళ ఇంకా ఒంటరిగా మరి వివాహము కొరకు ఎదురు చూస్తూ ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నారేమో, ఒకవేళ ఆలస్యమైందేమో నీ వివాహము, కానీ దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు. ఆయన చేసే కార్యం ఇది కనుక దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసే దేవుడు. హల్లెలూయా. బంధించబడిన వారి ఎడల దేవుడు ఎంతో మరి దేవుని దృష్టి వారిపై ఉంటుంది. దుష్టుడు మనుషులను ఎన్నో విధాలుగా బంధించి ఉన్నాడు, బంధిస్తాడు, తర్వాత బాధిస్తాడు, వారిని ఈడ్చుకొని నరకాగ్నికి లాక్కొని వెళ్ళిపోతుంటాడు. దుష్టుడైన అపవాది యొక్క పని అదే. ప్రతి మనిషిని ఏదో ఒక కట్టు చేత, ఏదో ఒక పాపము చేత, ఏదో ఒక వ్యసనము చేత మనుషుల్ని బంధించేసి ఆ తర్వాత వాణ్ణి బాధిస్తూ ఉంటాడు. బాధిస్తూ మరి ఆ సంకెళ్ళ చేత వారిని బంధించి వాడిని ఈడ్చుకుంటూ నరకాగ్నిలో పడవేస్తూ ఉంటాడు. కానీ దేవుని దృష్టి అటువంటి వారిపై ఉన్నది. బంధించబడి ఉన్నావా? దేవుడు నిన్ను విడిపించగలడు. అది ఎటువంటి బంధకమైనప్పటికీ కూడా. నీ ఇంటిలో ఉన్నవారు బంధించబడి ఉన్నారా? నీ ఇరుగు పొరుగు వారు బంధించబడి ఉన్నారా? దేవుడు బంధించబడిన వారిని విడిపిస్తాడు. విడిపించడమే కాదు కానీ వారిని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. విడిపించి అలాగ వదిలేడు దేవుడు. వారిని తిరిగి ఏ అభివృద్ధి నుంచి అయితే, ఏ ఆశీర్వాదం నుండి అయితే దుష్టుడు వాడిని నాశనము చేసి దిగజార్చి ఉన్నాడో, దేవుడు తిరిగి ఆ అభివృద్ధిని దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించగలిగిన శక్తి గల దేవుడని మనం చూస్తూ ఉన్నాము. గనక ఎవరైతే బంధించబడి ఉంటారో దేవుని హృదయము వారిపై ఉంటుందని మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా. అలాగే కీర్తనలు 72వ అధ్యాయము, కీర్తనలు 72వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాము. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులకు నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. హల్లెలూయా. దేవుని దృష్టికి ప్రియముగా ఉన్నవారంట. అందుకే దేవుని హృదయము వారిపై ఉంటుంది. ఎవరు వారు? ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారు కాదు, అందచందములు ఉన్నవారు కాదు, ధనధాన్యములు ఉన్నవారు కాదు. కానీ ఎవరంటే దరిద్రులు. వారు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును
బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలాత్కారము నుండి అతడు వారి ప్రాణమును విమోచించును, ఎందుకంటే వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. హల్లెలూయా. దేవుని హృదయము ఇటువంటి వారిపై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. మనుషులు ఎవరినైతే లెక్క చేయరో దేవుడు వారిని లెక్క చేస్తారన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకుంటూ ఉన్నాము. తర్వాత ఇంకెవరిపై దేవుని హృదయం ఉంటుందన్న విషయాన్ని మనం చూసుకుందాము. కీర్తనలు 82వ అధ్యాయము 3-4 వచనాలు చదివినట్లయితే, పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు మనం చూసినట్లుగా పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని శ్రమగల వారికిని దీనులకు దరిద్రులకు నిరుపేదలకు దేవుడు మరి వారిపై దృష్టి ఉంచమని, వారికి న్యాయం తీర్చమని చెప్తున్నారు. నేను అలాంటి దేవుడిని గనుక మీరు కూడా అలాగే ఉండాలి, నా బిడ్డలైన మీరు కూడా అటువంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మీరు కూడా అలాగే చేయండి. వారికి న్యాయం తీర్చండి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చండి, వారిని విడిపించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని హృదయం ఎలాంటిదో మనము కూడా అటువంటి హృదయం గలవారిగా మన హృదయాల్ని మార్చుకుంటూ ఉండాలి. అలాగే కీర్తనలు 102వ అధ్యాయము, కీర్తనలు 102వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకుందాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంట దేవుడు అస్సలు వినకుండా మానడంట, నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అందుకే నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను వాడుకుంటూ ఉంటాను. ప్రభువా, నేను దిక్కులేని దరిద్రురాలన్నైనా నా ప్రార్థన వైపు నాయనా నిరాకరింపక దృష్టి ఉంచమనే దేవుని బ్రతిమాలుకుంటాను. అవును, మన దిక్కు ఎవరంటే దేవుడే. దేవుడు మన దిక్కై ఉండకపోతే మనము దిక్కు లేని వారమే. మన జీవితంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుడు మన దిక్కై ఉండకపోతే, దేవుడు మన ఆధారమై ఉండకపోతే, దేవుడు మన సహాయమై ఉండకపోతే మనము దిక్కు లేని వారమే. హల్లెలూయా. అలాగే నేను దరిద్రురాలన్నాయన అని చెప్తూ ఉంటాను దేవుని దగ్గరికి. ఎందుకంటే దరిద్రులు అంటే ఎవరంటే లేనివారు కదండి. ఏదైనా మనం కలిగి ఉన్నామంటే మన జీవితంలో అది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే. దేవుడు ఇవ్వకపోతే మనకు కూడా ఏమీ ఉండదు. అందుకే ప్రభువా, ఏదైనా ఉన్నదంటే అది నీవు ఇచ్చిందే నాయనా, నీవు ఇవ్వకపోతే నాకేది లేదు నాయనా, నీవు ఇచ్చేవి కాబట్టి నాకు ఏదైనా ఉన్నది. ఒక వస్తువైనా, ఒక మంచితనమైనా, ఒక భక్తి అయినా, ఏదైనా సరే దేవుడు ఇవ్వకపోతే మనకి ఏది కూడా ఉండదు. అందుకే దేవునికి నిరంతరము మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. నిత్యము అందును బట్టి దేవుని మనం మహింపరుస్తూ ఉండాలి. కనుక దేవుని దృష్టి నాకు అన్నీ ఉన్నాయి, నాకు అందరూ ఉన్నారు అనుకుంటే దేవుని దృష్టి వారిపై ఉండదంట. అలాంటి వ్యక్తిగా మనం ఉందామా? లేదంటే నేను దిక్కులేని దరిద్రురాల్ని, దేవా నాకు అందరూ ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నీవు లేకపోతే వాటి వలన ఏ ప్రయోజనము లేదు, నేను దిక్కులేని దాననే దరిద్రురాలనే అని మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మరి దేవుడు అటువంటి వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరుగుతాడంట. అదే కావాలి నాకు, మీకు కూడా అదే కావాలనుకుంటే మీరు కూడా అలాగే చేయొచ్చు. ఇలాంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు సంతోషించే దేవుడై ఉన్నాడు. దేవుడు తన దృష్టి మనపై ఉంచే దేవుడై ఉన్నాడు.
అలాగే 20 వచనంలో మనం చూసినట్లయితే, చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించెననియు. హల్లెలూయా. ఆయన ఎవరిని దృష్టిస్తున్నారంట? ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తున్నారంట. ఎవరిని? చెరసాలలో ఉన్న వారిని. మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును. హల్లెలూయా. చెరసాల్లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారి మూల్గులను దేవుడు వింటూ ఉన్నాడంట. మరి ప్రిజన్స్లో ఉన్నవారు, మరి వారు నిజముగా కోరుండి తప్పు చేసి ఉండవచ్చు, లేదంటే క్షణిక ఆవేశం వలన చేసేవారు ఎంతో కుమిలిపోతూ ఉంటారు. ఎందుకు చేశానా ఇలాగా? ఈ చెరసాలలో నేను బంధించబడి ఉన్నాను. లేదంటే ఆత్మీయ చెరసాలలో ఉన్నవారు ఉంటారు. సాతాను యొక్క మరి అలాంటి నిజమైన జైల్లో వారు ఉండకపోయినా వారి జీవితమే ఒక చెరసాల వంటిది. పైకి బాగానే ఉంటారు కానీ లోపల ఆ చెరసాలలో వారు మూలుగుతూ ఉంటారు. బంధకాల చేత బంధించబడి మరి చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు. హల్లెలూయా. మరి జైల్లో ఉన్న వారికి మరణశిక్ష విధించినప్పుడు వారి బాధ ఎంతో గొప్పగా ఉంటుంది. వారు మూలుగుతూ ఉంటారు. మరి చావునకు వారు విధించబడినప్పుడు వారిని విడిపించాలని దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, చెరసాల్లో నేను ఉన్నాను, మీరు నన్ను దర్శించలేదే అని దేవుడు అడుగుతూ ఉంటాడు కదా. అందుకే మనం చెరసాల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థించే వారముగా ఉండాలి. రోగుల కొరకు హాస్పిటల్స్లో ఉండి మూల్గుచున్నవారు, మరణ పడకల మీద ఉన్న వారి కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మనం ప్రార్థిస్తే దేవుడు ఆ స్థలాల్లో తన కార్యమును చేసి ఆయన విడిపించడానికి సిద్ధముగా ఆకాశము నుండి మరి ఆ ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి ఆయన వంగి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అటువంటి కార్యములు చేయుటకు ఇష్టపడుచున్నారు గనక మనము కూడా ఎవరైతే చెరసాల్లో ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో, ఎవరైతే మరి చెరసాల్లో మరణానికి విధించబడి ఉన్నారో, అలాగే ఈ లోకములో కూడా ఎంతోమంది మరి మరణానికి దుష్టుడు ఈడ్చుకొని పోతున్నాడు. నిత్య నాశనమునకు దుష్టుడు మరి ఈ దినాల్లో మరి భయంకరముగా మనము చూస్తూ ఉన్నాము కదా. ఎంతమంది మరణిస్తూ ఉన్నారు, ఎంతమంది చావునకు విధించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే కృపగల దేవుడు మరి వారి మూల్గన విని ఎవరైతే ఆయనకు మొరపెట్టుకుంటారో వారికి సహాయం చేయడానికి ఆయన వంగి చూస్తున్న దేవుడు గనక అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన భారము, అటువంటి వారి కొరకు మనం ఆలోచించవలసిన భారము మనపై ఉన్నదని మనము గ్రహించుకోవాలి. ఎంతో భయంకరమైన దినాలలో మనము జీవిస్తున్నాము. ప్రభు రాకడ ఎంతో సమీపముగా ఉన్న దినాల్లో మనము జీవిస్తూ ఉంటుండగా ఎంతో భయముతో, భక్తితో, దేవునికి ఇష్టమైన హృదయాన్ని, దేవునికి ఇష్టమైన ప్రార్థనను, దేవునికి ఇష్టమైన జీవితాలను మనము జీవించవలసిన అవసరము మన జీవితాల్లో ఇంకా నిర్లక్ష్యముగా, ఇంకా దేవునికి అయిష్టముగా మనము జీవించే వారముగా ఉండక దేవునికి ఇష్టమైన జీవితాలుగా మన జీవితాలని సరి చేసుకుందాము. హల్లెలూయా. అలాగే ఇంకొక మాటను చూద్దాము. కీర్తనలు 113వ అధ్యాయము. కీర్తనలు 113వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుని దృష్టి మరి ఇంకెవరిపై ఉన్నదని మనం చూస్తున్నాము. మరి నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తుతాడంట, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తుతూ ఉంటాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, మరి వారు
ఆ పెంట కుప్పల మీద నుండి ఏరుకుంటూ ఉంటారు. ఎంతో దీనమైన స్థితిలో, సరి అయిన బట్టలు లేక, మరి సరి అయిన శుభ్రము లేక ఉంటున్నప్పుడు ఇప్పుడు కూడా అలాంటి వారిని మనం అసహ్యించుకోకూడదు. ఎందుకంటే దేవుని దృష్టి అలాంటి వారిపై ఉన్నది. వారిని ఎలా చేస్తాడంట దేవుడు? తన ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడకై దేవుడు అలాంటి వారిని లేవనెత్తడానికి, పైకెత్తడానికి ఇష్టపడుచున్నాడు గనక మనము కూడా అటువంటి హృదయము కలవారముగా ఉండాలి. అలాగే ఇంకా దేవుడు అంటున్నాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేస్తాడంట. ఎవరికైతే సంతానము లేక వారి దుఃఖము, వారి బాధ ఇంత అంత కాదు. పిల్లలు లేనప్పుడు అనే మాటలు, నీవు గొడ్రాలువని, పిల్లలు లేరని ప్రజలు ఎత్తిపడుస్తూ ఉంటారు. కానీ వారి బాధను దేవుడు చూస్తూ ఆయన అంటున్నారు, వారిని ఇల్లాలుగా చేస్తాను, కుమారులు సంతోషము గల తల్లిగా చేయును అని ఇక్కడ దేవుని మాటను మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మంచివాడు, దేవుడు దయాళుడు, దేవుడు కృపగల దేవుడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 146వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను మనం చూస్తూ ఉన్నాము. బాధపరచబడ వారికి, ఆకలిగొనిన వారికి, బంధించబడిన వారికి, గుడ్డి వారి కన్నులు తెరిచే దేవుడు, కృంగిన వారిని దేవుడు లేవనెత్తే దేవుడు, నీతిమంతులను దేవుడు ప్రేమించేవాడు, పరదేశులను కాపాడేవాడు. మనమందరము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. ఈ లోకంలో దేవుని నుండి మనము ఈ లోకంలోనికి వచ్చాము. పరదేశులముగా, యాత్రికులుగా మనం జీవిస్తూ ఉన్నాం. కొద్ది కాలం ఇక్కడుండి తిరిగి మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసిన వారము. ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభువు యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన శిలువ త్యాగమందు యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి మన అందరి పాపముల కొరకు ఆయన రక్తము కార్చి, ప్రాణము పెట్టి, మన పాపముల కొరకు ఆయన నలగగొట్టబడి మరణించి తిరిగి లేచారని ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు. తిరిగి యేసు ప్రభువు రానయ్యున్నారు. ఆయన వచ్చినప్పుడు, బూర శబ్దము వినినప్పుడు ఎవరైతే యేసు ప్రభు యందు నమ్మిక ఉంచి బాప్తిస్మము తీసుకొని ఆయన మార్గంలో జీవిస్తూ ఉంటారో వారు పరలోక రాజ్యానికి ఎత్తపడతారు. ఎవరైతే విడువబడతారో వారికి బహుశ్రమలు ఈ లోకంలో రాబోతున్నాయి గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. మనం పరదేశాలు మనం మర్చిపోవద్దు. ఈ లోకంలో ఎప్పటికీ మనం ఉండిపోము. కొద్ది కాలమే, నీటి బుడగ వంటిది మానవుని యొక్క జీవితము గనక యేసు ప్రభువుని ఇంకా ఎవరైతే రక్షకునిగా అంగీకరించలేదో యేసు ప్రభువుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించండి, మీ రక్తముతో నన్ను కడగమని అడగండి. నా హృదయంలోనికి రండి అని దేవుణ్ణి అడగండి. ఆయన మీలోనికి వస్తారు, మీతో ఉంటారు, మీకు మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన ప్రేమను, ఆయన కృపను మీ ఎడల చూపి ఎంతో ఆయన సహాయం చేసి ఈ లోకంలో మనల్ని నడిపిస్తారు. అలాగే ఈ జీవితాన్ని మనం ముగించుకున్నాక, లేదంటే ప్రభు వస్తే
మనము ఎత్తబడతామో ఆయన రాజ్యంలో మనము యుగాలు మనము జీవిస్తాము. ఒకవేళ దేవుని రాజ్యంలో మనం చేరకపోతే నిత్య నరకం ఉన్నది. మరి యేసు ప్రభు యందు నమ్మిక ఉంచకుండా ఉంటే, మరి ఇష్టానుసారమైన జీవితము జీవిస్తే ఆ నిత్య నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు. పరలోక రాజ్యముకు చేరని వారందరూ కూడా ఆ నిత్య నరకాగ్నిలో పడవేయబడతారు. గనక ఆ నిత్య రాజ్యంలో నిత్య నరకము ఎంతో భయంకరమైనది. గనక దేవుడు అంటున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా నన్ను నా యందు నమ్మిక ఉంచండి, నన్ను రక్షకునిగా, నన్ను దేవునిగా, ప్రభువుగా కలిగి ఉండండి. నేను మీకు దేవునిగా ఉంటాను, మీకు తండ్రిగా ఉంటాను, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను. రక్షించేవాడు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, నిత్య నరకము నుండి రక్షించే ఏకైక రక్షకుడు యేసు ప్రభువు మాత్రమే. గనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని రక్షకునిగా, ప్రభువుగా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. గనుక దేవుని హృదయము ఎవరిపై ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాము కదండి. ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ఈ దేవుడు ఎవరు అని మనం చూస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతుడనైనను, పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అని చెప్పుచున్న దేవుడు. ఈ దేవుడు ఎంతో ఎంతో గొప్పవాడు, ఎంతో మహోన్నతుడైన దేవుడు, ఎంతో పరిశుద్ధుడైన దేవుడు. ఆయనను అల్పులము, అయోగ్యులము, అపవిత్రులము, ఏ యోగ్యత, ఏ మంచితనమో, ఏ అర్హత లేని వారమైనా మన ఎడల ఆయన దృష్టి ఉంచి మనల్ని ప్రేమిస్తూ, మనకు విలువనిస్తూ, ఆయన హృదయం అంతా మనపై ఉన్నది. గనక ఎవరైతే వినయమ గలవారై మరి మన స్థితుల్లో, మన గతిలో దేవుణ్ణి వేడుకుంటారో, దేవుని దగ్గర దీన మనసు కలిగి ఉంటారో, వారి మధ్యకు వస్తాను, వారికి సహాయం చేసే దేవునిగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అవును, దేవుడు ఎంతో గొప్పవాడు. మరి ఇప్పటి వరకు దేవుని హృదయం ఎవరిపై ఉన్నదని మనం చూసాము. గనక మనము కూడా అటువంటి మనస్సును మనం అవలంబించుకోవాలి. ఎందుకంటే మారు మనస్సు పొందడం అంటే అదే, మన మనస్సు పోవాలి, దేవుని మనస్సు మనలో ఏర్పడాలి. దేవుడికి ఎలాంటి హృదయం ఉందో మనము కూడా అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంటే, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, 15వ వచనము 3వ లైన్ నుంచి మనం చూసినట్లయితే, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఈ విషయం గురించి మనం ఆలోచించవలసిన వారమే ఉన్నది. మనుషులు దేన్ని ఘనముగా ఎంచితే మనము కూడా దాన్నే ఘనముగా ఎంచుతాము. అందరూ ఆహా ఓహో ఇది అని గొప్పగా ఎంచిన దాన్నే మనము కూడా గొప్పగా ఎంచకూడదు. ఎందుకంటే అది దేవునికి అసహ్యమంట. కానీ మనుషులకు ఇంకో విధముగా ఈ వాక్యాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనుషులకు ఏది అసహ్యమో అదే దేవుని దృష్టికి ఘనము అని మనం చెప్పుకోవచ్చు. అవును, ఇప్పటి వరకు మనం చూసాము కదా, ఇలాంటి వ్యక్తులంటే ఈ లోకంలో ఉన్న వారికి అసహ్యము, హేళన, ఎగతాళి, చిన్న చూపు. కానీ ఇలాంటి వారే దేవుని దృష్టిలో ఘనమైన వారు. ఇలాంటి స్థితి గలవారే దేవుని దృష్టిలో ఘనత వహించిన వారు అని మనం గ్రహించుకొని మనము అలాంటి స్థితిలో ఉంచుకోవాలి. అలాంటి స్థితిలో ఉన్న వారిని కూడా మనము ఘనముగా చూడాలి. ఎందుకంటే దేవుడు వారిని ఘనముగా చూస్తున్నాడు గనక, అలాంటి స్థితి గల వారినే దేవుడు ఘనముగా చూస్తున్నాడు గనక మనము కూడా
తండ్రి లేని వారినైనా, విధవరాండ్రనైనా, దీనులైనా, దరిద్రులనైనా, బాధపడు వారినైనా, శ్రమ పడుతున్న వారినైనా, నలిగిన వారినైనా, ఆకలిగొన్న వారినైనా, చెరసాల్లో ఉన్న వారినైనా మనం చూసాము కదండి. అలాంటి వారిని మనము కూడా ఘనముగా ఎంచాలని దేవుడు అంటూ ఉన్నాడు. అలాగే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడినది. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు. గనుక మానవుని యొక్క హృదయాంతరంగాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడు. మనుషులైతే పై రూపాన్ని చూసి విలువిస్తారు. సమూయేలు మరి దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు తన పెద్దన్నయ్యను చూసి, ఓహో ఈయనేనేమో, ఎందుకంటే చాలా ఎత్తుగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఇతని రూపము చాలా బాగుంది అని అనుకుంటాడు సమూయేలు. కానీ దేవుడు అంటాడు, మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడిని. హల్లెలూయా. మనుషులు పై రూపాన్నే చూస్తారు. ఎవరికి ఏముంది, వారు ఎలాగున్నారు, వారికి ఏముంది, ఇవన్నీ చూసి మనుషులకు విలువనిస్తారు కానీ దేవుడైతే అవేమి చూడరంట. ఎంత గొప్ప భాగ్యము కదండి. అవేమి చూడకుండా దేవుడు హృదయాన్ని చూస్తారు. నీ హృదయం మంచిదైతే, నీ హృదయము దేవుని దృష్టికి అనుకూలమైనదైతే, దేవుని దగ్గర వినయముతో విధేయతతో ఉన్నట్లయితే దేవుని దృష్టి నీపై ఉండి ఆయన లక్ష్యం ఉంచుతారు. గనక భయపడవద్దు, దిగులు చెందవద్దు. దేవుని కృప మరి ఎటువంటి వారిపై ఉన్నదని మరి మనం గ్రహించుకొని దేవుని కృప కొరకు వేడుకుందాము. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడి మాటలను దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు. మీ మంచితనాన్ని మేము చూస్తున్నాం నాయనా, మీ గొప్పతనాన్ని మేము చూస్తున్నాం. అవును నాయనా, నీవు మహోన్నతుడవు, మహాగణుడవు, నిత్య నివాసవి, పరిశుద్ధుడవు. అయినప్పటికీ ఎవరు దీనులై ఉంటారో, ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో, ఎవరు తమను తాము తగ్గించుకుంటారో, ఎవరు అల్పమైన స్థితిలో ఉన్నారో నాయనా ఉండి నీకు మొరపెట్టుచున్నారో, అటువంటి వారిపై నువ్వు దృష్టి చూపే కృపగల దేవా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. నిరాధారులను జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. దీనులను, దరిద్రులను, నిరుపేదలను, ఎవరికి ఏమి లేక బాధపడుచు ఉంటారో అటువంటి వారిని నీ దృష్టించే దేవుడు. హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా, మిమ్మల్ని గణపరుస్తున్నాము నాయనా. ఇంత మంచి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నాయనా ఎంతో ధన్యులమయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. బిడలు మీ తట్టు చూడడానికి కృపను అనుగ్రహించండి. ఇలాంటి వారి ఎడల మేము కూడా నైనా అటువంటి హృదయాన్ని, నైనా ప్రేమ కలిగిన హృదయాన్ని, దయ కలిగిన హృదయాన్ని, సహాయం చేసే మనసును కలిగి ఉండడానికి సహాయం దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు నాయన. మా దిక్కు నీవే నాయనా. అయ్యా మాకున్నవన్నీ నాయన నీవిచ్చినవే తండ్రి. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరే పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరే కష్టంలో ఉన్నారో నాయన బిడలను మీరు దృష్టించండి నాయన. దీనులై నాయన వినియమగలిగిన వారై మీ కృప కొరకు వేడుకొని మీ సహాయాన్ని, ఆశ్చర్య కార్యముల, అద్భుత కార్యాలని మీ నుండి పొందుకొని నాయన మీకు సాక్షులుగా జీవించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను.
దేవా, ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు ఫలింప చేయండి నాయన. మీకు స్తోత్రాలు. గ్రహింప చేయమని వేడుకొంచున్నాను. కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రతి బిడ్డనునైనా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. మీరు తోడై ఉండండి, నడిపించండి. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. బంధించబడిన వారికి విడుదలను అనుగ్రహించండి. అనారోగ్యముగా ఉన్న బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. కన్నీటిని తొడవండి నాయన. సంతోషాన్ని అనుగ్రహించండి. కృప చూపండి. మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.